దగ్గర నుంచి ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇది ఎలా సక్సెస్ చేస్తారు అనేది నన్ను అడిగారు ఇందాకే. ఎందుకంటే మరి ఇలా అందరిది పూర్తి అవ్వాలంటే మరి సాయంత్రానికి అవ్వదు కదా, మనం టైం పెట్టుకుని పూర్తి చేయాలి కదా, దూరభారాల నుంచి టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఆయన చాలా ముందు చూపుతో మాట్లాడిన మాటది. అది సర్దుబాటు చేసుకుంటూ నేను దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తా. పిల్లలు సహకరిస్తారు కూడా నాకు నమ్మకం. కాబట్టి ఒకళ్ళిద్దరు ముగ్గురు మాటలతో తర్వాత ఇక బట్టి సత్కార కార్యక్రమాలు కూర్చోదు. టైం మిగిలితే మళ్ళీ తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే 2025 మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నా పేరు రామలక్ష్మి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మొన్న జరిగిన డిఎస్సిలో టీజీటీ సైన్స్గా టీచర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఏఎస్ఆర్ జిల్లాలో అనంతగిరి మండలం గుమ్మకోటలో వర్క్ చేస్తున్నాను. నా సక్సెస్ స్టోరీ ఫస్ట్గా చెప్పాలంటే, నా ఈ సక్సెస్ డెడికేట్స్ టు మై పేరెంట్స్. ఐ హ్యావ్ 2 kids. మా పిల్లల్ని వదిలి కోచింగ్కి వచ్చాను. మా అమ్మ నాన్న వాళ్ళకి తల్లిదండ్రులే వాళ్ళకి అన్నీ మంచిగా చూసుకున్నారు. నేను ఇక్కడ అంత శ్రద్ధగా చదివానంటే దానికి కారణం మా పేరెంట్స్, మా బ్రదర్, ఇంకా నా పిల్లలు నన్ను వదిలి అక్కడ ఉన్నారు. కాబట్టి నేను 4 months ఇక్కడ కోచింగ్ తీసుకొని అన్నీ చక్కగా నేర్చుకొని ఇంటికి వెళ్ళగలిగాను. నేను వెళ్ళేసరికి నా బాబు నన్ను మర్చిపోయాడు, ఇలా ఎవరో తెలియనట్టు చూశాడు. అంటే అంతగా మా అమ్మ నాన్న వాళ్ళని కేర్ తీసుకొని బాగా పెంచారు. తర్వాత ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఏదైతే స్కూల్లో వర్క్ చేస్తున్నానో ఆ పిల్లలు కూడా అత్యున్నత స్థానాలకి వెళ్ళి వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, నేను అదేవిధంగా ఎక్కువ కష్టపడి ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళకి నాకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని వారికి రుద్దుతానని, వాళ్ళ ఉన్నత శిఖరాల్లో తీర్చిదిద్దుతానని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రగతి స్టూడెంట్సా? అయితే ఈ స్కూల్ బాగుపడద్ది. ఎందుకంటే ప్రగతి స్టూడెంట్స్కు కష్టపడకుండా ఉండలేరు. వాళ్ళు ఏ స్కూల్ అయినా బాగు చేస్తారని చెప్పారంట. ఎంత ధన్యత మా జీవితానికి ఇది ప్రపంచంలో జరగాలమ్మా. మీ టీచర్లందరికీ ఎప్పుడూ చెప్పేవాడిని, మరొకసారి గుర్తు చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లోకి ఎక్కడికి 98% ఎక్కడికి పంపించలేక మీ స్కూల్కి పంపిస్తున్నారు. మీరు ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించాలనుకున్నారో అంతకి 4 రెట్లు ఆ పిల్లలకి పాఠం చెప్పండి. మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్కి పునర్జీవనం ఇవ్వండి. మళ్ళీ ప్రభుత్వ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా లేదు అనే స్థితికి మీరు టాలెంటెడ్ పిల్లలు ఎంతోమందిని దాటి జాబ్ సంపాదించారు. అది మీరు సాధ్యం చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ అమ్మాయి సన్మానం తర్వాత నెక్స్ట్ జెంట్స్ దగ్గరికి వెళ్తాను. అరేనమ్మా, విజయం సాధించిన వాళ్ళు కష్టపడి ఉద్యోగం కూడా చేస్తే పరిపూర్ణం అవుతుంది. అలా అందరూ కష్టపడి పూర్ణ మాస్టర్ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్ని మళ్ళీ నిలపాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ప్రగతి గురించి చెప్పాలంటే మ్యాక్సిమం 90% డిఎస్సి ఆస్పిరెంట్స్ మొత్తం స్టేట్ మొత్తం ఇక్కడికే వస్తారు. మీరు ఏదైనా సరే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళక్కర్లేదండి. మీరు ఇక్కడ ఉంటే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రకాలు ఎంతమంది ఉన్నారో అంతమందిని మీరు ఇక్కడ చూసేయచ్చు. అంత గొప్ప పేరున్న సంస్థ అండి ఇది. అయితే పూర్ణ గారు ఒక మాట చెప్పేవారు, పండు పడ్డప్పుడు మనం పట్టుకోవడం కాకుండా ఎప్పుడు చెయ్యిలా పెట్టుకుని ఉంటే ఆ పండు పడ్డప్పుడే మనం పట్టుకోవచ్చు అంటారు. అంటే మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనుకోండి, ఆ డిఎస్సి ఎప్పుడు పడుతుందో ఆ టైంకి మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఈజీగా వెళ్ళి రాయొచ్చని ఆయన చెప్పింది నేను మైండ్లో బాగా గుర్తుపెట్టుకుని డైలీ చదువుకునేవాడిని అండి. అలా చదువుకోవడం వల్ల ఆ డిఎస్సి ఎప్పుడు పడ్డదో నేను అప్పుడు రాయడం నాకు బెనిఫిట్ జరిగింది. మా ఊరిలో 27 years తర్వాత మా డాడీ తర్వాత నేనే గవర్నమెంట్ జాబ్ కొట్టానండి, గవర్నమెంట్ టీచర్ జాబ్. అప్పుడు దాకా ఎవరు కొట్టలేదు. మా ఫ్యామిలీలో మొత్తం 5 గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ డిఎస్సికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మరి కాలాతీతం కాబట్టి ఒక చిన్న ప్రోవర్బ్ చెప్పి నేను ముగిస్తాను. నేను కూడా ఎస్ఏ ఇంగ్లీష్ అండి, వెస్ట్ గోదావరి. పాలకొల్లు అంటే పెద్ద పేరు మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మా రామానాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు, సార్కి బాగా పరిచయం. మనకి డిఎస్సీలు ఎక్కువ రావాలి, ఎక్కువ పోస్టులు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి.
మనకి ఉద్యోగాలు ప్రకటించిన తర్వాత మనకు ఉద్యోగం రావాలి అంటే మన పూర్ణ గారి దగ్గరికి ప్రగతికి రావాలి. నేను అది మాత్రం గట్టిగా చెప్తున్నాను. నేను వెస్ట్ గోదావరి జిల్లాలో నేను రిసోర్స్ పర్సన్కి వెళ్తూ ఉంటాను. మొత్తం ఎక్కడ ఎవరైనా సరే ప్రగతి మెట్టు తొక్కిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి చాలామందికి నేను అది గర్వంగా చెప్పుకుంటాను. మరి పూర్ణ గారికి మరింత భగవంతుడు మరి ఓపికని కలగజేసి మరి ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయాలి, తెలంగాణ కూడా రెండు రాష్ట్రాలకి సేవ చేశారు. చాలా కుటుంబాలు నాకు తెలిసి పూర్ణ గారి దగ్గర జాయిన్ అయ్యి పుట్టిన వాళ్ళు 1 lakh టీచర్స్ ఉంటారు. వెస్ట్ గోదావరి ఇది మన ఏపీ అయితే తెలంగాణ అయితే నేను అది మాత్రం గంటపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్ట్రిక్ట్స్ 2 రాష్ట్రాలను కలిపి సార్ మధ్యలోకి రండి సార్. ఓఎస్ పార్టీ వారి తల్లిదండ్రులకి మెమెంటోను సత్కరిస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అంతులేదు. వాళ్ళు జీవిస్తున్నారు. మూలవర్తి గురించి శాంతి రోజు తెలియజేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఒకసారి అభినందిస్తారని భావిస్తున్నాను. మధ్యాహ్నానికి ముసలాళ్ళు అయిపోకూడదు, సాయంత్రం వరకు హుషారుగా ఉండాలి. వారి ఉద్యోగ జీవితం చక్కగా ఆనందంగా సాగుతూ మరింత విద్యార్థులను తీర్చిదిద్దాలని వారి తండ్రి బాటలో కొడుకు నడవాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు చంద్రబాబు ఫ్రమ్ కర్నూలు జిల్లా. ఈ డిఎస్ జాబ్ కొట్టడానికి నేను దాదాపుగా 3వ అటెంప్ట్ తీసుకున్నాను. 11 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ డిఎస్సి జాబ్ అనేది జస్ట్ జాబ్ కాదు, ఇట్స్ ఎమోషన్. దీని ద్వారా ఎంతో గౌరవం, రెస్పెక్ట్, సో చాలా మంచి విషయాలు నాకు వచ్చినట్టుగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఈరోజు ఆ బుక్లెట్లో నా పేరు, మా నాన్న పేరు, మా అమ్మ పేరు, మా ఊరి పేరుని ఒకసారిగా చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో కన్నా మీ అందరి పేర్లు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, మీ ఊరి పేరు ఉండాలా అని ఈ విధంగా ఇప్పటి నుంచే మీరు గట్టి ప్రయత్నం చేయాలని నేను మీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నేను అవనగడ్డలో 3 సార్లు ఉన్నాను. 3 సార్లు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జాబ్ అయితే రాకపోయినప్పటికీ కూడా జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రగతిలో ఏ విషయాలు అయితే నేర్చుకున్నానో అవన్నింటిని కూడా నా స్కూల్లో నేను ఇంప్లిమెంట్ చేయడానికి సర్వవిధంగా ప్రయత్నం చేస్తున్నాను. మనకు మార్నింగ్ మాస్టర్ మన దగ్గర రాగానే మెడిటేషన్ ప్లీజ్ అంటాడు కదా, సేమ్ నేను కూడా మొదట అడుగు పెట్టగానే మెడిటేషన్ ప్లీజ్ అనలేకు మా పిల్లలు అలవాటు పడిపోయినారన్నమాట. ఒకవేళ నేను మర్చిపోయానుకో, ఒక 5 seconds లేట్ అయినా కూడా సార్ మెడిటేషన్ సార్ అని అలవాటు పడిపోయారన్నమాట. సో ఇక్కడ నేర్చుకున్న చాలా విషయాల్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేసేకి సర్వ ప్రయత్నం చేస్తూనే ఉంటానని పూర్ణ సార్ గారికి మాటిస్తున్నాను. తర్వాత వెరీ గుడ్. సన్మానం రెడీ. మేము ఆశ తొందరపడతాం, తొందర కానివ్వాలి. యాక్చువల్లీ ఈ అవనగడ్లు రూమ్ ఎత్తుకునే ప్రయత్నంలో ఒక ఎమోషన్గా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్కి ఎదురుగా నేను రూమ్ తీసుకున్నాను అనమాట. ప్రతిరోజు ఆ పిల్లల్ని ఆ యొక్క స్కూల్ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే బాగుంటుందని ఆ యొక్క ఫీల్ని చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ చివరి అటెంప్ట్లో అనమాట. సో దీనివల్ల నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే స్కూల్లో అదే యూనిఫామ్తో అదే పిల్లలతో ప్రతిరోజు ఆడుకుంటూ పాడుకుంటూ 3 నెలలు కలిసిపోయింటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా స్మూత్గా సాగుతూ ఉంది జీవితం. ఈ అవకాశం కేవలం ఈ యొక్క ప్రగతిని చూసిన ద్వారా ఇక్కడ ప్రగతిలో మన సార్ వారు అయితేనేమి, మన మేడం అయితేనేమి, వీళ్ళందరూ మనం ఎలా సక్సెస్ కొట్టాలో, మేడం అయితే ఎన్నో రకాల కథలు, భాగవతం, మహాభారతం ఇలాంటి ఎన్నో విషయాల్ని నేను చాలా ఇన్స్పైర్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ అన్నిటి కూడా నేను దాదాపు చదివేశాను. చాలా జీవితం చాలా సాఫీగా నడుస్తున్నట్టుగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సార్ వాళ్ళ సార్ తీసుకో. 11 సంవత్సరాల ప్రగతి అనుబంధం ఎప్పుడు కథలు విన్నామని. కంగ్రాచులేషన్స్. పూర్ణమాచారి దంపతుల వారిని శాల్వాతోనూ మెమెంటోను ఆశీర్వదిస్తున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్రెడీ ఆశీర్వదించేశారు. రెడీగా ఉన్నారు.
వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డిఎస్సిలో విజేతలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు బోయ చెన్నయ్య, తెలంగాణ రంగారెడ్డి జిల్లా. నేను 17లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పట్లో 18లో డిఎస్సి జరిగితే అందులో 0.01తో జాబ్ మిస్ కావడం జరిగింది. అంటే కటాఫ్ తర్వాత మొదటి వ్యక్తి నేనే. ఈసారి 2024 డిఎస్సిలో రంగారెడ్డి జిల్లాలో మొదటి ర్యాంక్ నాది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ చెన్నయ్య. రంగారెడ్డి జిల్లా ఫస్ట్. వారిని ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఆశీర్వదిస్తున్నారు. పూర్ణమేశ్వర్ దంపతులు శాల్వాతో రెండుతో సత్కరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కొత్తగా డిఎస్సి రాసిన వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఒక్కసారి శుభాభినందన. వేదిక పైన ఉన్నటువంటి గురువులకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి శుభ మధ్యాహ్నం. నా పేరు యాదయ్య సార్. నాది తెలంగాణ వికారాబాద్ జిల్లా. నేను సేమ్ మా ఫ్రెండ్ ఇందాక వెళ్ళినటువంటి చిన్నయ్య. నేను 2017లో డిఎస్సి రాసినాం. నాకు కూడా మిస్ అయింది. ఇద్దరం కలిసి అవనగడ్డకు వచ్చి రివిజన్ ఎగ్జామ్స్ రాస్తూ ఇద్దరం పోటాపోటీగా చదువుకున్నాం. రూమ్లో ఉండి కూర్చొని ఎగ్జామ్ రాసిన ప్రతిసారి నీకు ర్యాంక్ ముందు వచ్చిందా, నాకు ర్యాంక్ ముందు వచ్చిందా, ప్రతి ర్యాంకు చూసుకునేటోళ్ళం. తర్వాత 2024 డిఎస్సిలో వికారాబాద్ జిల్లాలో 15th ర్యాంక్ సాధించిన. ధన్యవాదాలు సార్. నాకు ఈ విజయానికి సహకరించినటువంటి మా అమ్మ నాన్నలకు, మా అన్నయ్యలకు, మా మిత్రులకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ యాదయ్య, కంగ్రాచులేషన్స్. చాలా త్వరగా ముగించావు. వెరీ గుడ్ బాయ్. దంపతుల చేత శాలువా మెమెంటో తీసుకుంటామనుకుంటున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా వృక్షమిత్ర అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. అదేవిధంగా ఈ ప్రగతి విద్యా సంస్థల అధిపతి గారికి, పూర్ణ సార్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి అవనగడ్డ నేను 2018లో కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే వెస్ట్ గోదావరిలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల అందరూ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతుంటే నేను ఏమైనా నాకంటూ ఒక పోస్టు కావాలని ప్రయత్నిస్తూ చివరి వరకు పోరాడాను. కానీ ఆ సంవత్సరం నాకు ఒక మార్కులో మిస్ అయింది. కానీ వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా నాకంటూ ఒక పోస్టు ఖచ్చితంగా రాసి ఉండాలని అప్పటి నుంచి ప్రణాళిక రచించుకుని ఈ 2025కి ఓ పక్కన కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ డ్రైవింగ్ చేసే ఎత్తే బస్సు నడుపుతూ టికెట్లు కొట్టుకుని వెనక ముందు చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ విధులన్నింటినీ నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతల్ని ఒక పక్కనే మెయింటైన్ చేస్తూ నేను స్కూల్లో పనిచేస్తూ నేను ఒక పక్కనే ఇంకా పూర్ణ సారు చెబుతూ ఉంటారు, ట్రైన్ ఎప్పుడు వచ్చింది అన్నది కాదు, నువ్వు ఆ స్టేజ్ మీద ప్లాట్ఫామ్ మీద ఆ టైంకి ఉన్నావా లేదా, లేదంటే ఆ ప్లాట్ఫామ్ మీద మనం ఎప్పుడైతే ఉన్నామో ట్రైన్ అలా వస్తుంది, వెళ్ళిపోతుంది. అదేవిధంగా నేను అలా స్కూల్లో పనిచేస్తూ ఇంకా మనకి ట్రైన్ వచ్చే టైం ఉందని ముందుగానే నాకు ఒక సంవత్సరం టైం తీసుకుని జూలైలో స్కూల్ సెలవు పెట్టేసి మళ్ళీ జూలైకి ఎగ్జామ్ కంప్లీట్ చేసి రాయేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అంటే నాకు పోస్ట్ వస్తుందని అంత నమ్మకం ఉంది. ఎందుకంటే మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది మనం విజయం సాధించగలమా లేదన్నది. ఏదైనా విజయం సాధించాలంటే ముందస్తు ప్రణాళిక అనేది చాలా అవసరం. దాన్ని మనసులో పెట్టుకుంటే దాని ప్రకారం కష్టపడి పనిచేస్తే ఎంతటి సక్సెస్ అయినా మన చేతిలో వచ్చి వెళ్తుందని చెబుతున్నాం. ధన్యవాదములు. కురిపిస్తున్నారు. పూర్ణమేశ్వరి దంపతులు సుబ్బారావు గారిని దిశాలువతో మెమెంటోతో
బహుకరిస్తున్నారు. కేఎల్ఆర్ కోటేశ్వరరావు మాస్టారు మొక్కనిచ్చి సత్కరించారు. సుబ్బారావు గారి భవిష్యత్తులో మంచి విషయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. జాయిన్ అయ్యి 3 నెలలైంది. 2 తరగతులు, ఒక స్కూల్. 3 నెలల ఒక స్కూల్ని రన్ చేయడానికి ముప్పు తిప్పలు పడ్డాం. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద క్యాంపస్ని ఏకతాటిపై నిల్చోబెట్టి రన్ చేస్తున్నారంటే పూర్ణ సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలండి, ఎక్కువ చెప్పను. నా జీవితంలో నాలాంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పూర్ణ సార్కి, పూర్ణ సార్ టీంకి, మరి ముఖ్యంగా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా మాట్లాడావు. ఇప్పుడు పూర్ణం శాంతారావు చక్కగా బాగా మాట్లాడాడు. అభినందనలు. సత్కారం కూడా పొందుతున్నాం. తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని వ్యక్తం చేశారు. మేము టీచర్ మరి యొక్క ఉద్యోగ జీవితం మరింత అభివృద్ధి చెందాలని. నా పేరు మహేందర్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గురువులకి, వేదిక ముందు ఉన్నటువంటి విజేతలకి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ 2024లో ఫస్ట్ అటెంప్ట్లో నేను జాబ్ సాధించిన. అది మా ఊర్లో చిన్న ఏజ్లో ఫస్ట్ టీచర్ అవ్వడము చాలా అందరూ అభినందించారు. నెక్స్ట్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ సక్సెస్ మేక్ నాయిస్. థ్యాంక్ యూ. ప్రోర్బుతో ఎరగదీసి పూర్ణమాచారి దంపతులు ఆయన్ని శాల్వాతోనూ రిబన్తోనూ ఆశీర్వదించారు. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఆశీర్వదించారు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ జెంట్స్ రెడీగా ఉండండి. అందరికీ నమస్కారం అండి. పూర్ణ సార్ ఎప్పుడు చెప్తుండేవాడు, రేపే నీ ఎగ్జామ్ అనుకుని కష్టపడు అనేవాడు. నేను ఆ మాటను ఇన్స్పైర్గా తీసుకుని ఎగ్జామ్స్ బాగా రాసినాను. దాని ఫలితం ఎక్కడుందంటే, నా ఎగ్జామ్ జూన్ 21 ఉండింది. మా నాయన June 2 చనిపోయినాడు పామ్ కార్డుతో. ఈ ప్రిపరేషన్ నేనైతే ఆపేసినాను. నా మధ్యలోన 15వ తేదీ నేను ప్రిపరేషన్కి పోవాలని పోయినాను. ఆ తర్వాత కూడా చదువుకోలేకపోయినాను, పడుకునేసాను. 18వ తేదీ 19వ తేదీ అనుకుంటాను మళ్ళీ నా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది 10 రోజులకి, July 2కి. అప్పుడు నేను అనుకున్నాను, కష్టపడితే మన ప్రకృతి సహకరిస్తుందని. సో గట్టిగా కష్టపడండి, మీ ప్రతిదీ అనుకూలించాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్. ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. భగవంతుడి వారి యొక్క ఉద్యోగ జీవితం విజయవంతంగా చేయాలని ఆకాంక్షిస్తున్నాం. నెక్స్ట్ పల్లెరం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఉపాధ్యాయులకు అందరికీ, మాకు విద్యను అందించిన మీ అందరికీ మీ పాదాలకు నమస్కారం చేస్తూ, మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, నేను అవన్గడ్డకి 2020లో వచ్చిన టీచర్ ఉద్యోగం కోసం వచ్చి 2023లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిపోయాను ఇక్కడికి వెళ్ళి. ఇందాక చెన్నయ్య, యాదయ్య, నేను వాళ్ళిద్దరు నా మిత్రులే, వాళ్ళతో పాటే నేను చదువుకున్నా. మా రూమ్లో 4 ఉంటాం. వాళ్ళు ముగ్గురు సంపాదించిన ఉద్యోగం ఒక ఆయన మిస్ అయింది. ఆయన కూడా రావాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మా తల్లిదండ్రులకు, నాకు సహాయం చేసిన నా మిత్రులకు కానీ, మా అక్క బావలకు కానీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కంగ్రాచులేషన్ మారేష్. ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని సంభాషిస్తూ
కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. పూర్ణమాచారి మేడం గారితో శాలువా మెమెంటోతో సత్కారం అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మారేష్ గారు. వేదిక పై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నా జీవితానికి వెలిగించిన ప్రగతి విద్యా సంస్థలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా యొక్క డిఎస్సి ప్రయాణం అనేది 2017 నుంచి ఇక్కడే అవనిగడ్డలో ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నా ఈ ప్రయాణంలో అవనిగడ్డ రూమ్లో వండుకుంటే ఎన్నో ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నాను. అలాగే నా విజయంలో ఈ ప్రగతి ఎగ్జామ్స్ ఎంతగానో ఉపయోగపడినాయి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ దంపతులతో శాలువాతో మెమెంటోతో సత్కారాన్ని తీసుకుంటున్నారు. మారేష్ యొక్క ఉద్యోగ జీవితం విజయవంతంగా నడవాలని ఆకాంక్షిస్తూ ఎం వెంకటేశ్వర గారి చేత వృక్షమిత్ర అవార్డు తీసుకున్నారు. మరిన్ని వృక్షాలు పెంచాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగరాజు, మాది వికారాబాద్ డిస్టిక్. నేను 18 డిఎస్సి తెలంగాణ. మా రూమ్లో 18 డిఎస్సికి 5 మెంబర్స్ ప్రిపేర్ అయితే ముగ్గురికి వచ్చింది. ఇంతకుముందు మిగిలిన ఇద్దరికి ఈడిఎస్సిలో 24 డిఎస్సిలో తెలంగాణ డిఎస్సిలో వచ్చింది. ఇంతకుముందు యాదయ్య, చెన్నై అనే వాళ్ళు మారమే. మొత్తం 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్కి ఎస్జిటిగా అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మేమందరం చాలా బాగా చదివేవాళ్ళం రూమ్లో. మాకు ఎన్నో కష్టాలున్నా మా అమ్మ నాన్నలు ఎంతో సపోర్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళకు పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అనుకున్నారు. మొక్కని గ్రహించి మరిన్ని మొక్కలను పెంచాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు వారిని పూర్ణ మాస్టర్ క్యాండిడేట్స్ దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వారిని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్ణ మాస్టర్ శాలువాతో అభినందిస్తున్నారు, సత్కారం చేస్తున్నారు. మాస్టర్ మొక్కతో సత్కరించారు. సుబ్బయ్య మాస్టర్ శివపార్వతి గారికి శుభాభినందనలు. చిన్నారులు కూడా ఆశీర్వచనాన్ని అందుకున్నారు. వారి జీవితంలో మంచి విజయాలు సాధించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. రావాలి, వరుసగా రావాలి. దేశాయి రియల్ కర్నూలు డిస్ట్రిక్ట్ సిటీ ఫెస్టివల్ సన్మానం అందుకున్నారు. సత్కారం అందుకుంటున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఆశీర్వదిస్తున్నారు. నెక్స్ట్ ఒక్క మాట వినాలి. రేపల్లి రాజేష్ చిన్నప్పుడు నా స్కూల్ స్టూడెంట్. 2008 నుండి ఎన్ని ట్రబుల్స్ పడ్డాడంటే నాకు జాలేసేది కళ్ళారా చూశాను. అంటే ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాను, చాలామంది ఉన్నారు ఇట్లాగా, నాకు పర్టికులర్గా తెలుసుకోవడం చెబుతున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ 18 ఏళ్ళకే జాబ్ రాలేదని, 21 ఏళ్ళకే జాబ్ రాలేదని చాలా ఆలస్యమైపోయిందని ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కసారి చూసి నేర్చుకోండి. 18 సంవత్సరాల నిరీక్షణ చూడండి ఒకసారి. 18 సంవత్సరాలు వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని ఆర్థిక సమస్యలు మధ్యలో నాకు తెలుసు. నేను చాలా బాధపడేవాడిని తను చూసినప్పుడు. చక్కటి స్టూడెంట్, ఎప్పుడు స్కూల్లో ఒక్క మాట కూడా ఎరగం తను అంటాం అనే విషయం అనమాట. ఇలాంటి ఎన్నో కథలమ్మా. మీకు ఇవాళ వచ్చి రేపు పొద్దున ఉద్యోగం రాలేదని చాలామంది ఆవేదన పడుతున్నారు. చాలా తప్పు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎంతోమంది మీకు ఇన్స్పిరేషన్. సో కష్టపడటం ఒకటే మార్గం అని చెప్పేసి. ఓకే, రాజేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ భగవంతుడు అనుగ్రహానికి ఎంత కాలమైనా నిరీక్షించాలి, నిత్యం సిద్ధిస్తుంది అనేదానికి రాజేష్ గారి జీవితం ఉదాహరణ. వారిని ఫ్యాకల్టీ మెంబర్స్ ఆశీర్వదిస్తున్నారు, పూర్ణమాచారు. కంగ్రాచులేషన్స్ రాజేష్. తెలుగు పూర్ణమాచారు మేడం గారు సత్కరిస్తున్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఆనందాన్ని పూర్ణమాచారు వ్యక్తం చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నెక్స్ట్ కావాలండి. ఆరెంట్ అందరూ చూస్తున్నారు. శ్రీకాంత్ అందరికీ నమస్కారాలు. ఫార్మాలిటీస్ ఏం చెప్పకుండా నేరుగా సూటిగా విషయానికి వస్తాను. అందరికీ కంగ్రాచులేషన్ డిఎస్సి అభ్యర్థులకు. నాతో పాటు చదివి చాలామంది త్రుటిలో తప్పిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది, వాళ్ళు వదలట్లేదు, వదలకూడదు కూడా. ఇంకోటి, ఇప్పుడు నేను మైక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ నేను ఇక్కడ పూర్ణసారి దగ్గర నేను చదువుకుంటున్న సమయంలో నాకు ఆరోగ్యం బాగలేకుండా ఐసీలోకి వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కనీసం నాకు చైర్లో కూర్చోవడానికి 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టిన క్షణంలో అందువల్ల ఎస్ఏ ఒక హాఫ్ బిట్లో పోయింది. అయినా కానీ నేను ఇప్పుడు టీజీటీ 9th ర్యాంక్ సాధించాను. కానీ పూర్తిగా దానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మా పూర్ణ మాస్టర్కి. ఇంకొక విషయం సార్, నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా ఫ్రెండ్ కోదండాకి, మల్లికార్జున ఆచార్యకి, మళ్ళీ మా అక్క రత్న అక్కకి, నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మిత్రమండలు ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నన్ను కన్నా మా అమ్మకి, మా నాన్నకి పాదాభివందనాలు. జై హింద్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లింగం యాదవ్ పూర్ణమాచార్య శాల్వా మెమెంటోతో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ వారిని అభినందిస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ లింగం యాదవ్ గారు. కలిగిస్తూ సన్మానాన్ని పొందుతున్నారు. వారి ఆనందం ఉద్యోగ జీవితం అంతా నిండి ఉండాలని, అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కంగ్రాచులేషన్స్. కుటుంబ సభ్యులతో వచ్చారు. పూర్ణమాచార్య ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. పూర్ణమాచార్య పల్లా చక్రవర్తిని సత్కరిస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులు. కంగ్రాచులేషన్స్ పల్లా చక్రవర్తి గారు. అందరినీ పూర్ణమాచార్య సత్కరిస్తున్నారు. శాలువాతో పూల వర్షం కురిపిస్తున్నారు. మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఆశీర్వచనాలు. కంగ్రాచులేషన్స్ శివశంకర్. నెక్స్ట్
వచ్చి వారి యొక్క కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో స్వామి మాస్టర్ దగ్గర సన్మానం పొందు చాలా ఆనందిస్తున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వారిని ఆశీర్వదిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అమ్మా స్వామి. రాజేశ్వరిని మరి ఫ్యామిలీ పూర్ణమేశ్వరు శాల్వాతో మేమంతో సత్కరిస్తున్నారు. మరి చిన్నారిని కూడా ఆశీర్వదిస్తున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్ పూల వర్షంతో వారి యొక్క దీవెనలు అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. నెక్స్ట్ క్యాండిడేట్ రావాలి. జెంట్స్ అంటే వర్షం రావాలి. సునీత అక్క మీకు ఒకసారి నేను చెప్పాను. ఓకే రండి. దురదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చినటువంటి పరీక్షకు వెళ్ళే టైంలో ఒక 4 రోజుల ముందు మదరు కాలం చేయడం జరిగింది. ఆవిడ ఒకే ఒక కోరిక కోరింది ఏంటంటే, ఇక్కడ చూసిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి పనిలోనూ నేను మా అమ్మా నాన్నకి సత్కరించుకోవాలనే ఊహతో చేసేవాడిని, కానీ ఆ అమ్మ లేకుండా ఉంది. మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, అమ్మకి చీర పెట్టాలనుకుంటున్నాను మీ సమక్షంలో అని చెప్పంటే ఫోటో తీసుకురమ్మా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెబుతున్నానంటే, తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. ఏ క్షణాన ఎవరికి ఏది లోటు జరుగుతుందో తెలియదు. ఉండంగా సంతృప్తి పరచలేని వాళ్ళు పెద్ద అయిన తర్వాత మిగిలిన తర్వాత ఏం చేయలేకపోతాం. కాబట్టి దీన్ని ఈ స్థితి అందరూ కూడా చక్కగా తల్లిదండ్రుల్ని సంతృప్తిగా ఉండేలాగా చేయడానికి ఇది ఆదర్శం కావాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నా. మేడం గారిని వారి అమ్మగారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. బయాలజీ. నా పేరు జి శ్రావణి, శ్రీకాకుళం జిల్లా, ఎస్జిటి. మేడం చెప్పండి. చూస్తానండి. ఓకే ఓకే. నా పేరు పి స్వర్ణ, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఎస్ఎస్ సోషల్. నా పేరు బాబురావు,
కృష్ణా జిల్లా నందిగామ. నేను ఎడ్జిటీకి ప్రిపేర్ అయ్యాను 2015 నుంచి. ఎడ్జిటీకి మాత్రమే ప్రిపేర్ అయ్యాను, కానీ 2025 డిఎస్సిలో 5 పోస్టులు వచ్చాయి. ఎడ్జిటీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, టీజీటీ సైన్స్, పీజీటీ మ్యాథ్స్. ప్రజెంట్ నేను మారేడుమిల్లి ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్లో పీజీటీ మ్యాథ్స్గా చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ నాయన, 5 పోస్టులు సాధించినందుకు స్పెషల్ కంగ్రాచులేషన్. అమ్మా క్లాస్లో ఉండగా ఫోన్ చేశాడే 20 సంవత్సరాల నిరీక్షణ అని చెప్పేసి. పట్టుదల అంటే ఇలా ఉండాలి, పంతం అంటే ఇలా ఉండాలి. చాలా చెప్పాలి, కానీ మరి సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నాను. అంటే నాకు చిన్నప్పుడు తెలియదు మూలంగా నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ఇంకా అందరూ చాలా మంది కూడా ఉన్నారు.